హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రమేష్ మేస్త్రి. చూడండి ఫ్రెండ్స్, పోయిన సోమవారం మొదలు పెడితే ఈ పొద్దుకి శనివారం 6 రోజులకను మేము ఎంత పని చేసాము చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 3.5 అడుగు వచ్చేది ఎడల్పు. ఎందుకంటే ఇది ఇంటికి పారిగోడకి అటాచ్డ్ అనమాట. ఇది బేస్ మఠం, అందుకే ఎంత ఎడల్పు వచ్చేది చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంటి మూలకంగా అయితే మాత్రం 4 సైడ్లు అయిపోయినది పునాది. పారిగోడ మూలంగా అయితే మాత్రం దక్షిణం సైడు పరమటి సైడ్ అయిపోయినది. బ్యాలెన్స్ వచ్చేసి ఈ ఉత్తరం సైడు తూర్పు సైడ్ ఉన్నది ఇంకా పునాది కట్టేది. ఇది ఉత్తరం సైడ్ ఎక్స్ట్రా బాత్రూమ్ అనమాట. ఇప్పుడు ఇంటి మూలకంగా అయితే మాత్రం మనం 4 సైడ్లు అయిపోయినది కదా పునాది. మధ్యలో వచ్చేసి మనం కింద నుంచి రానియమన్నమాట పునాది. ఎందుకంటే పిల్లర్లు వచ్చాయి కదా, పిల్లర్లు రాకుండా ఉంటే మాత్రం కింద నుంచి చేసుకోవాలా. పిల్లర్లు వచ్చాయి కాబట్టి మధ్యలో మాత్రం మొత్తం మట్టి నింపేసి పైకి వచ్చినాక ఒక కొరస వేసేసి అన్ని రూములు ఏర్పాటు చేసి దాని మీద అడుగు బియ్యం వేసేస్తాం అనమాట. మొత్తం రౌండ్ అన్ని ఫుల్ అడ్డాలు నిలువలు అన్నీ అడుగు బియ్యం వేసేస్తాం ఫ్రెండ్స్. ఇప్పటికైతే ఇలా ఉన్నది. నెక్స్ట్ వీడియోలో ఫుల్ మొత్తం అసలు ఎన్ని రూములు వస్తాయి అంత ఆకారం మొత్తం చూపిస్తాను, ఫుల్ డీటెయిల్స్. ఓకే ఫ్రెండ్స్.